హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకైతే చంద్రముఖి మూవీ షూటింగ్ జరిగిన ప్రదేశాన్ని అయితే చూపించబోతున్నాను. ఓన్లీ చంద్రముఖియే కాదు, ఇంకా ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి. కింగ్ మూవీ కూడా ఇక్కడే షూట్ చేశారు. మరి అంతటి అద్భుతమైన ప్రదేశం ఎక్కడ ఉంది అండ్ అక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందామా? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మనీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెంగళూరు ప్యాలెస్. బెంగళూరు వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పకుండా చూడవలసిన ప్రదేశాల్లో ఈ బెంగళూరు ప్యాలెస్ కూడా ఒకటి. ఈ ప్యాలెస్ బెంగళూరులోని ప్యాలెస్ రోడ్ లో ఉన్నటువంటి వసంత్ నగర్ లో ఉంటుంది. ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ వచ్చి ఇంగ్లాండ్ లోని విన్సర్ క్యాస్టిల్ యొక్క నమూనాగా నిర్మించారు. ఇంకా ఈ ప్యాలెస్ లోపల చాలా అద్భుతమైన ప్రదేశాలు అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ అయితే ఉన్నాయండి. రండి ఒక్కొక్కటి వెళ్ళి చూద్దాం. ఇదే బెంగళూరు ప్యాలెస్ యొక్క ఎంట్రన్స్ లోనే మనకైతే టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు దీని ఎంట్రీ ఫీ ఎంతో తెలుసుకుందాం. ఎంట్రీ ఫీ వచ్చి పర్ హెడ్ 240 రూపీస్ వరకు వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మొబైల్ కెమెరాకి 300 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయాలి. సో టోటల్ గా 540 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. చాలా కాస్ట్లీగా ఉంది, బట్ వర్త్ అనే చెప్పాలి. ఇంకా స్టిల్ కెమెరాస్ అండ్ వీడియో కెమెరాస్ కి అయితే డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయండి. మీకు ఈ టికెట్ ప్రైజెస్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకు ఒక మినీ మొబైల్ ని అయితే వీళ్ళు ఇస్తారండి. ఈ మొబైల్ లో డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఈ ప్యాలెస్ లో ప్రతి ప్రదేశంలో ఒక్కొక్క నెంబర్ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారు. మీరు ఆ నెంబర్ ని క్లిక్ చేస్తే దీని యొక్క హిస్టరీ మొత్తం ఈ మొబైల్ అయితే చెప్తుంది. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ లాంగ్వేజెస్ తో అయితే ఈ ఆడియో గైడ్ ఉంటుంది. మనకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గైడ్స్ కూడా ఉంటారు, బట్ పే చేసి అలొకేట్ చేసుకోవచ్చు. మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకు వెయిటింగ్ హాల్ అయితే కనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ హాల్ అయితే. దీన్ని అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హాల్లో రాజుగారిని కలవడానికి వచ్చిన ప్రజలను వెయిట్ చేయమని ఈ ప్రదేశంలో చెప్తారట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఈ ప్యాలెస్ ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ స్టెప్స్ చూడండి ఎంత రాయల్టీగా ఉన్నాయో. ఇక్కడే చంద్రముఖి షూటింగ్ కూడా జరిగింది. చాలా మంచి సీనిక్ ప్లేస్ ఇది. అందుకే ఎన్నో మూవీ షూటింగ్స్ అయితే జరిగాయండి ఈ ప్రదేశంలో. ఇక్కడ మీరు చూస్తే మొత్తం గోడల మీద రాజముద్రలు అండ్ చిత్రపటాలు అయితే కనిపిస్తాయి. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కనపడుతున్నాడు కదా, ఇతనే మైసూర్ 23వ రాజు చామ్రాజ్ వడియార్ గారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు రాజ దర్బార్ కనిపిస్తుంది. ఇక్కడ రాజుగారు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఉంటారట. ఇక్కడ కనిపిస్తున్న మిర్రర్స్ వచ్చి ఇంగ్లాండ్ నుంచి తెప్పించారట. అలాగే వేరే రాజ్యాల నుంచి రాజులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దర్బార్ హాల్లోనే విందును ఏర్పాటు చేసేవాళ్ళట. ఇక్కడ మీరు చూస్తున్నదే అప్పటి కాలంలో ఉన్నటువంటి లైబ్రరీని. ఈ కనిపిస్తున్న ఫొటోస్ లో ఉన్న దృశ్యాలు అప్పట్లో ఘనంగా జరుపుకున్నటువంటి దసరా ఉత్సవం ఫొటోస్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎన్నో రూమ్స్ అయితే ఉన్నాయి. వీటిలో రాజుగారి గది అండ్ రాణిగారి గది కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ గదులు క్లోజ్ లో ఉన్నాయి. గది బయట వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. కానీ ప్రతి పెయింటింగ్ కి ఒక డీప్ మీనింగ్ అయితే ఉంది.
ఇక్కడ మీరు చూస్తున్నది మేక కాళ్ళు అండ్ ఏనుగు కాళ్ళతో చేసినటువంటి స్టూల్స్ ని. అప్పటి కాలంలో వీటిని చైర్స్ లాగా యూజ్ చేసేవాళ్ళట. ఇక్కడ కనిపిస్తున్న మెట్ల దగ్గర కూడా చంద్రముఖి మూవీ షూటింగ్ అయితే జరిగింది. ఈ ప్రదేశాన్ని మహారాణి స్కాట్ యార్డ్ అంటారు. ఈ ప్రదేశంలో రాజుగారు అండ్ రాణిగారు సరదాగా సమయం గడపడానికి యూజ్ చేసేవాళ్ళట. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ ప్లేస్. అప్పట్లో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉండేదట, ప్రెజెంట్ అయితే లేదు. ఇక్కడ నుంచి కొంచెం ముందు గదికి అయితే వెళ్తే అక్కడ అప్పట్లో రాజకుటుంబీకులు యూజ్ చేసినటువంటి బట్టలను అయితే చూడవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ స్కూకర్ గేమ్ కూడా ఉంది. అప్పట్లోనే ఈ గేమ్ ని రాజులు ఆడేవాడట. ఈ గది చూడండి, అప్పట్లో యూజ్ చేసినటువంటి ఫర్నిచర్ అయితే కనిపిస్తుంది. దీని పక్క రూమ్ లో కిచెన్ సామాగ్రి కూడా ఉంది. కప్స్, ప్లేట్స్ చాలానే ఉన్నాయి అప్పటి కాలంలో యూజ్ చేసినవి. ఈ ప్యాలెస్ లో చాలా భాగం వరకు రోజ్ వుడ్ తో అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇదే మనం చూడబోయే లాస్ట్ రూమ్. ఇక్కడ కూడా చాలా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఈ రూమ్ నుంచి వెళ్తే మనకు ఎగ్జిట్ అయితే కనిపిస్తుంది. ఈ ఎగ్జిట్ రూట్ నుంచి చూస్తే మనకు ప్యాలెస్ ఎదురుగా బ్యూటిఫుల్ గార్డెన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేయండి. పిక్స్ కూడా చాలా బాగా వస్తాయి ఈ ప్లేస్ లో, అస్సలు మిస్ కాకండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే బెంగళూరులో ఉన్నటువంటి మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ అయిన బెంగళూరు ప్యాలెస్ ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోని. ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు నేను చూసిన, నేను విన్న ప్రతి ప్లేసెస్ అండ్ అన్ని చరిత్రలను మీకైతే డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.